హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నేను ఇంకొక కొత్త విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే చాలామందికి డెంటల్ అవేర్నెస్ పెరిగి డెంటిస్ట్రీ మీద ఆసక్తి కలిగి కొన్ని వీడియోస్ ద్వారానో లేకపోతే కొంతమంది చెప్పడం ద్వారానో టీత్ అనేవి హైజీనిక్గా ఉంచుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు రాకూడదు ఫ్యూచర్లో అని చక్కగా వారికి వారే అవేర్నెస్ పెంచుకుంటూ హెల్త్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. దాన్ని బట్టి చాలా అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ కొంతమంది ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు లేకున్నా కూడా రెగ్యులర్ చెకప్ అనే ఉద్దేశంతో వెళ్ళి క్లీనింగ్ చేయించుకొని వస్తున్నారు. దీని నుంచి అయితే ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే కొంతమంది క్లీనింగ్ చేయించుకున్న తర్వాత కూడా వచ్చి మాకు ఇంకా స్టెయిన్స్ అలానే ఉన్నాయి, పోవట్లేదు అని చాలామంది బాధపడుతున్నారు. సో దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే వీటిని స్టెయిన్స్ అంటాం. సో ఈ స్టెయిన్స్ రెండు రకాలు ఉంటాయి. ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం, ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం. సో ఈ స్టెయిన్స్ ఎక్స్ట్రిన్సిక్ స్టెయిన్స్ ఏవైతే ఉంటాయో ఈ స్టెయిన్స్ టీత్ సర్ఫేసెస్ పై భాగంలో కనిపిస్తాయి. ఇవి టీ ద్వారా కానీ స్పెషల్లీ గ్రీన్ టీ, కాఫీ ద్వారా కానీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి ఈజీగా ఆ అల్ట్రాసానిక్ స్కేలింగ్ ఏదైతే ఉంటుందో అంటే క్లీనింగ్ ప్రాసెస్ ఏవైతే చేస్తామో దాంతో వచ్చేస్తాయి. కానీ ఏదైతే ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం అంటే లోపల భాగంలో నుంచి వచ్చేటువంటి స్టెయిన్స్ ఉంటాయి అవి మాత్రం ఈ స్కేలింగ్ ప్రాసెస్ ద్వారా పోవు. ఓకేనా? సో వీటి కోసం బ్లీచింగ్ అన్న ప్రాసెస్ సెపరేట్గా ఉంటుంది, అది చేయించుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు ఆ స్టెయిన్స్ ఏవో మీరు డెంటిస్ట్ దగ్గర తెలుసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.